రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. ఈరోజు మనము దేవుడి వాక్యము నుండి అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనమును చూస్తాము. 2 Timothy 2nd chapter 19th verse. సో నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతలు. మేము ఇంకా నీ వాక్యమును వినేటువంటి ధన్యతను కలిగి ఉండుట మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము. కోట్ల మందికి లేని ఈ ధన్యత మీరు మాకు ఇస్తున్నారు, క్రమం తప్పకుండా ఇస్తున్నారు. దాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞతలు. మాకు బాధ్యతతో పాటు ఆధిక్యత రెండూ ఉన్నాయని మేము గుర్తించడానికి, మా యొక్క జీవితాన్ని మీ వాక్యానుసారంగా మేము మార్చుకోవడానికి, మీ కొరకు మా జీవితాన్ని మేము సమర్పించుకోవడానికి మీ వాక్య పరిచర్య తోడ్పట్టుకు సహాయం చేయమని, రక్షణ లేని వారిని రక్షించండి, రక్షణ పొందాము అన్న భ్రమలో ఉన్న వారిని రక్షించండి, బాప్తిస్మమునే రక్షణ అనుకునే వారిని రక్షించండి. వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు రక్షించబడి నీ పోలికలో రూపాంతరపరచబడ్డ కార్యము చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఈ పూట మనం ఏం చేస్తున్నామంటే, అపోస్తులైన పౌలు 2వ తిమోతి 2వ అధ్యాయం 19లో రాసిన వచనంలో ఒక భాగాన్ని మాత్రమే మనము వాక్యము నుండి తీసుకుంటాము, వింటాము. ఆ భాగము 2వ భాగము, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. సో ఈ 2వ భాగానికి సంబంధించినటువంటి ఒక క్లుప్త సందేశాన్ని నేను మీకు ఇస్తాను. ప్రభు నామమును ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలని దేవుడి వాక్యము ద్వారా దేవుడు తన విశ్వాసులందరికీ, తనను వెంబడించే వారందరికీ ఆదేశాన్ని ఇచ్చాడు. మీరు ఈ యొక్క పై భాగాన్ని చూస్తే 14వ వచనం నుండి తర్వాత చదువుకుంటూ రండి. అక్కడ వినేవారిని చెరపడానికే తప్ప మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దన్నాడు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయమన్నాడు. 15వ వచనం చాలా చాలా మరి గొప్ప వచనం. అది దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడమని తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఆయన బోధ చేశాడు. ఆ సందర్భం, ఆ నేపథ్యంలో ఏమంటాడు? అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగురు. కొరుకు పొండు పాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వీళ్ళిద్దరు అబద్ధికులు. అండ్ వీరి అబద్ధ బోధ ఏంటంటే, పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఆ కాంటెక్స్ట్లో ఆయన పాత నిబంధనలో జరిగినటువంటి ఒక ఉదంతాన్ని, ఒక సంఘటనను ఇక్కడ జ్ఞాపకము చేశాడు. అండ్ దాన్ని మనము క్లుప్తంగా చూస్తాం. సో బేసికలీ పౌలు ఏం చెప్తున్నాడు? దుర్బోధ నుండి ప్రభు నామమును ఒప్పుకునేటువంటి ప్రతి ఒక్కరూ తొలగిపోవాలి, దుర్నీతి నుండి ప్రభు నామమును ఒప్పుకునేటువంటి ప్రతి ఒక్కరూ తొలగిపోవాలి. అంటే దేవుడికి వ్యతిరేకమైనది, అపవిత్రమైనది, అతిక్రమమునకు సంబంధము కలిగినటువంటిది ఏదైనా సరే, అది బోధ కావచ్చు, బ్రతికే విధానం కావచ్చు, బ్రతుక్కి సంబంధించినటువంటి వ్యవహారము, వ్యసనం కావచ్చు, వాటిని విసర్జించాలి, వాటికి విముఖులై ఉండాలి, వాటి నుండి వైదొలిగిపోవాలి అని దేవుడి వాక్యంలో చెప్పబడింది. ఒక ఇంట్లో మరి ఒకరోజు తల్లి తన భర్తకి, తన పిల్లలకి ఒక మాట చెప్తుంది. ఇప్పటిదాకైతే మనము వాటిని వాడాము, అంటే సాఫ్ట్ డ్రింక్స్ మనం తెగ తాగాము, కానీ ఇక నుండి నా నిర్ణయం ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ మనకి ఆరోగ్యము ఇవ్వట్లేదు, మన ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి కనుక ఇక ఈ ఇంట్లో ఎవ్వరు కూడా సాఫ్ట్ డ్రింక్ తాగరు, ముట్టరు అని ఖచ్చితంగా తల్లి చెప్పేసరికి చిన్న పాప, 3 సంవత్సరాల పాప తల్లి దగ్గరికి వచ్చి ముఖంలో ముఖం పెట్టి అడుగుతుంది, అంటే ఇక నుండి మనం సాఫ్ట్ డ్రింక్ని ఇష్టపడొద్దు, సాఫ్ట్ డ్రింక్ని ముట్టొద్దు, సాఫ్ట్ డ్రింక్ని తాగొద్దాం మమ్మీ అంటే, అవును కరెక్టే అని చెప్పగానే, ఓకే ఇక నుండి మనకి సాఫ్ట్ డ్రింక్ వద్దు అని చెప్పేసి ఆ పాప వెళ్ళిపోయింది. సో దాంట్లో ఏమని రాశారంటే, ఆ చిన్న పాప అంత ఇష్టపడినటువంటి సాఫ్ట్ డ్రింక్ని, అందరికన్నా ఎక్కువ ఇష్టపడి తాగేటువంటి సాఫ్ట్ డ్రింక్ని అంత త్వరగా
తల్లి ఆదేశించగానే గ్రహించేసి మరో మాట మాట్లాడకుండా నిర్ణయించి వదిలేసిందంటే, అట్లా మనము మన దేవుడు మనకిచ్చేటువంటి ఆదేశాల విషయంలో ఎందుకు నిర్ణయాలు చేసి వదలలేకపోతున్నాం? దేవుడి వాక్యం సూటిగా వస్తుంది, సవాలు చేస్తోంది, అండ్ మనకి పాటించకపోతే వచ్చే సమస్యలేంటో చెప్తోంది. అయినా కూడా మనం ఎందుకు దేవుడి మాటను వినలేకపోతున్నాం అన్నది దాంట్లో ఉన్నటువంటి ప్రశ్న. సో మన అంశం ఏంటంటే డిపార్ట్ ఫ్రమ్ ఇనిక్విటీ, దుర్నీతి నుండి తొలగిపోండి, దుర్నీతి నుండి తొలగిపోండి. దాంట్లో రెండు విషయాలు. ఒకటి, టేకింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు, లేక ప్రభువు నామమును ధరించు ప్రతివాడు, ప్రభువు నామమును విశ్వసించు ప్రతివాడు, ప్రభువు నామమును ఆశ్రయించు ప్రతివాడు, ప్రభు నామమును స్మరించు ప్రతివాడు, ప్రభు నామాన్ని స్తుతించు ప్రతివాడు. ఎవరైతే నేను దైవ సంబంధిని, విశ్వాసిని, క్రైస్తవుని అనుకుంటాడో వాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇది ఇట్లా రాయబడింది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ సత్యాన్ని ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే చెప్పించాడు. అదేంటి? యెషయా 26వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా మా దేవా, నీవు కాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. సో నీ దగ్గరికి మేము రాకముందు, నిన్ను ఆశ్రయించకముందు, నిన్ను నమ్మకమునుపు, నీ వారము కాకమునుపు, నీ నామమును ధరించకమునుపు, నీ నామమును నీతో నిబంధన చేయకమునుపు వేరే ప్రభువులు అంటే డిఫరెంట్ లార్డ్స్ మమ్మల్ని ఏలారు. వారు మా జీవితాలను పాలించారు, శాసించారు. మేము వారికి బానిసలముగా, దాసులముగా బతికాం, వారి ఇష్టాన్ని చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు నీవు మా ప్రభుడవు, నీ నామాన్ని మేము భరించాం కనుక నీ వారముగా ఉండటకు సహాయం చేయి. ఎందుకంటే ఇంగ్లీష్ వర్షన్లో బాగుంది, ఓ లార్డ్ అవర్ గాడ్, టేక్ పొజెషన్ ఆఫ్ అస్. అంటే ఓ ప్రభువా మా దేవా, లేక యెహోవా మా దేవా, మమ్మను కైవసము చేసుకొనుము, మమ్మల్ని నీ వశంలోనికి తీసేసుకో, మమ్మల్ని అట్లా వదిలేయద్దు, మమ్మల్ని నీ వశంలో తీసుకో. నీ వశంలోనికి మేము వచ్చినప్పుడు మేము మా వారముగా ఉండం, మేము ఎవరికి బానిసలముగా, వారు మాకు ప్రభువులుగా ఉండరు. సో ఆ స్థితిలోనికి మమ్మల్ని తీసుకో. ఓ లార్డ్, వీ నో నో అదర్ బిసైడ్ యూ, నీవు తప్ప మాకు ఇంకెవరు తెలియదు. వీ నేమ్ యువర్ నేమ్, మేము నీ నామాన్ని ధరించాం, లేక నీ నామాన్ని స్మరిస్తున్నాం. ఎంత శ్రేష్టమైనటువంటి తలంపు చూడండి. అందుకని అపోస్తులైనటువంటి పౌలు న్యూ టెస్టిమెంట్లో, నూతన నిబంధనలో సంఘాలకు పత్రికలు రాసినప్పుడు దీని గురించి నొక్కి ఒక్కానించి చెప్తాడు. సంఘంలో ఉన్న విశ్వాసులకి, క్రైస్తవులకు చెప్తాడు. ఉదాహరణకి 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లా రాశాడు, కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున. ఇక్కడ చెప్పాడు చూడండి, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి రాయున్నది. సో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ధరించిన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ప్రతినిధ్యం వహిస్తున్నవారు, ప్రార్థిస్తున్నవారు, పరిశుద్ధులుగా ఉంటున్నటువంటి వారు దుర్నీతి నుండి వైదొలిగిపోతారు. రోమీలకు రాసినప్పుడు 10వ అధ్యాయం 9 నుండి 13వ వచనం వరకు రాశాడు, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. సో ప్రభు నామము, పరిశుద్ధ నామము, అన్నిటికీ పైగా ఉన్న నామము, ఆ నామమును ధరించిన వారు అపవిత్రతకు వారి జీవితంలో తావు ఇవ్వకూడదు, వారు అపవిత్రతలో ఉండకూడదు. వారు దేవుడి సంబంధులు, నిత్య నిబంధన చేసినటువంటి విశ్వాసులు. రెండవది, అట్లాంటి వారికి ఏం చెప్తున్నాడు? టర్న్ అవే ఫ్రమ్ ఇనిక్విటీ, దుర్నీతి నుండి తొలగిపోండి. లేకపోతే టర్నింగ్ అవే ఫ్రమ్ వికెడ్నెస్, సమస్త చెడు నుండి, దుష్టత్వము నుండి వైదొలిగి పొండి. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు జ్ఞాపకం చేసినటువంటి ఉదంతం ఏంటి? సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో మనకున్నటువంటి ఉదంతం. ఆ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అంతా కూడా ఇది మనకి చాలా స్పష్టంగా రాయబడింది. నేను ఇప్పుడు అన్ని వివరాలు చెప్పను,
కొన్నిటిని చెప్తాను, మీరు మాత్రం అంత అధ్యాయమును చదివి మొత్తం అంతా తెలుసుకోండి. అక్కడ సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. సంఖ్యాకాండం అంటే నంబర్స్. లేవీకి ముని మనవడును కహాతుకు మనవడును ఇసారు కుమారుడునగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, అంటే ఈ యొక్క కోరహు, తర్వాత దాతాము, అబీరాము, ఓను, వీళ్ళు అండ్ 250 మంది పెద్దలు మోషేకి వ్యతిరేకముగా తిరుగుబాటుదారులుగా లేచారు. మోషేకి వ్యతిరేకంగా లేచారంటే మోషే దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు లేచారు. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఎవరినైతే దేవుడు నియమించాడో ఆ దైవజనులతో ఈ దుష్టులు ఏమంటున్నారు, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు యెహోవా సంఘం మీద వారిని వారు హెచ్చించుకోలేదు. మోషే బొత్తిగా ఇష్టపడలేదు. దేవుడు అతన్ని ఒప్పించాడు. అహరోన్ని దేవుడు పిలిపించి అతన్ని నియమించాడు. తర్వాత వీళ్ళందరూ ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధులు అని అంటున్నారు. అదొక పచ్చాబద్ధం. ఎందుకంటే ఈ యొక్క ముగ్గురు, తర్వాత ఓను, ఆ 250 అంటే టోటల్ 254 మంది ఇక్కడున్న జాబితాలో పరిశుద్ధులు కారు. సో ఆ ప్రకారం వారు అన్నప్పుడు మోషే ఆ మాట విని సాగిలపడిన. మోషే దేవుడి ఎదుట సాగిలపడ్డాడు. అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లా, నేను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. సో ఇదే కదా మనము 2వ తిమోతి 2వ అధ్యాయము 19వ వచనంలో చదివినటువంటి భాగము చెప్పేది. ప్రభు తన వారిని ఎరుగును. సో దేవుడికి తెలుసు మోషే తనవాడు, అహరోను తనవాడు, వీళ్ళు తనవారు కారని. అది నిరూపిస్తాడనమాట దేవుడు. సో ఆ ప్రకారం చేసినప్పుడు తర్వాత 26, 27 వచనాలు మీరు గమనిస్తే ఏమని రాయబడింది, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజానికి చెప్తున్నాడు, మీరు వారి పాపములన్నింటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియో ముట్టకుడని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. సో ఈ దుష్టుల నుండి దేవుని సంబంధులు వేరైపోవాలి అని ఆజ్ఞాపించగానే వేరైపోయారు. ఆ ఆజ్ఞ మోషే ఇచ్చాడు, కానీ మోషేకు ఎవరు చెప్పారు అట్లా చేయమని? 23, 24 వచనాలు చూస్తే, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము. సో దేవుడు చెప్పాడు, నేను ఇప్పుడు నిరూపిస్తా ఎవరు నా వారో, ఎవరు నా వారు కారో, ఎవరు పరిశుద్ధులో, ఎవరు పాపాత్ములో, కనుక మీరు వారి నుండి వేరైపోమంటే వేరైపోయారు. 32వ వచనం నుండి 35వ వచనం వరకు, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యమును మ్రింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మ్రింగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మ్రింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన 250 మందిని కాల్చివేసింది. సో మొత్తం ఆ టోటల్ ఆ నంబర్ అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు, భూమిని తెరిచి కొందరిని పాతాళములోనికి లాగేశాడు, మిగతా వారిని కాల్చేసాడు. సో అదనమాట కాంటెక్స్ట్. ఆ ఇశ్రాయేలు సమాజం అంతా ఎట్లా ఆ దుర్నీతి పరుల నుండి వేరయ్యారో, తిరుగుబాటుదారుల నుండి వేరయ్యారో, అబద్ధికుల నుండి వేరయ్యారో, అపవిత్రుల నుండి వేరయ్యారో, అట్లాగే క్రైస్తవ సమాజం కూడా అబద్ధ బోధకుల నుండి వేరవ్వాలి, దుర్నీతి పరుల నుండి వేరవ్వాలి, వాక్యమును దేవుని ఎదుట యోగ్యులుగా, సిగ్గుపడనక్కర్లేని పనివారిగా, జాగ్రత్తగా సద్వాక్యమును అంటే సత్యవాక్యమును సరిగా విభజించి బోధించనటువంటి ప్రతి అబద్ధ దొంగ బోధకుడు, పాస్టర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సోకాల్డ్ సెలబ్రిటీ నుండి వేరైపోవాలి. కానీ ఇప్పుడు వచ్చిన జాడ్యం ఏంటంటే, అది చాలామంది క్రైస్తవులము అనుకునేవారు, దేవుడి ప్రజలము అనుకునేవారు చేయలేకపోతున్నారు.
ఎక్కువ మంది వారితో జతగట్టేశారు, ఎక్కువ మంది వారి యొక్క జట్టులోకి వెళ్ళిపోయారు, ఎక్కువ మంది దేవుణ్ణి విడిచిపెట్టేశారు, ఎక్కువ మంది యేసుప్రభువుని విడిచిపెట్టేశారు, ఎక్కువ మంది పరిశుద్ధాత్మకు సలాం కొట్టి స్వస్తి చెప్పేశారు. ఈ దుష్టాత్మలతో దుష్టులతో చేరిపోయారు. అది వారి జీవితానికి వారు తెచ్చిపెట్టుకున్న అతి పెద్ద పీడ. ఇప్పుడు తెలియదు, తెలిసేసరికి వారికి నష్టం అనేది ఎంత కలుగుతుందో నేను చెప్పలేను. సో దేవుడు అంటున్నాడు, దుర్నీతి నుండి, చెడు, అవినీతి, అతిక్రమం, పాపం, హేయకృత్యముల నుండి వేరవ్వండి, అట్లాంటి మనుష్యుల నుండి వేరవ్వండి. నేను హత్య చేయట్లేదు, వేరుగా ఉంటున్నాను, వ్యభిచారం చేయట్లేదు, వేరుగా ఉంటున్నాను, బ్యాంకు దోపిడీ చేయట్లేదు, వేరుగా ఉంటున్నాను, నేను కిడ్నాప్ చేయట్లేదు, వేరుగా ఉంటున్నాను, నేను నక్సలైట్ని, టెర్రరిస్ట్ని కాదు, వేరుగా ఉంటున్నాను అనుకుంటే సరిపోదు. వీడు అబద్ధికుడు, ఈమె అబద్ధికురాలని దేవుడి వాక్యం నిరూపిస్తున్నాను. నువ్వు వారి నుండి వేరు కాలేకపోతున్నావు చూడు, వారిని ఫాలో అవుతున్నావు చూడు, అన్ఫాలో చేయలేకపోతున్నావు చూడు. ఆన్లైన్లో వారి చర్చ్ అది చర్చే కాదు, అది ఒక దొంగల గుహ, అది వ్యాపారపు టిల్లు అని యేసుప్రభు చెప్పి అన్ని సంకేతాలు ఇచ్చినా నువ్వు తెలుసుకోకుండా దాంట్లోనే నువ్వు మురుగుతున్నావు చూడు, దానికే నీ డబ్బు, నీ సమస్తం ఇస్తున్నావు చూడు. అది నీ యొక్క అతి పెద్ద పాపం. అండ్ దేవుడు రేపు ఈ యొక్క వేరు పాపాలు చేసి క్షమాపణ అడిగితే క్షమిస్తాడేమో, కానీ నీలాంటి వారిని క్షమించుట కష్టం. ఎందుకంటే అట్లాంటి వారందరినీ మీరు చూస్తే వారు వాతబేయబడిన మనస్సాక్షి కిందికి వచ్చి వారు దేవుడి వైపు తిరిగి క్షమాపణ కోరలేని దుస్థితిలోనికి పోయారు కనుక క్షమించే అవకాశము రాకుండా చేసుకున్నారు. సో ఆ స్థితిలో నువ్వు ఉంటే జాగ్రత్త, బహుపరాక్. అట్లాంటి వారే ఎక్కువ ఉన్నారు కనుక ఈ మాట నేను చెప్పాల్సి వస్తుంది. ఒక గొర్రె పిల్ల రెండు రోజు ఒక దారి గుండా పోయి వెనక్కి వచ్చేవి, తల్లి పిల్ల. సో అక్కడ దారిలో ఒక పందుల రొచ్చు గుంట ఉండేది. సో తల్లి ఏమో నిటారుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ గొర్రె పిల్లది ఎప్పుడు పందుల రొచ్చు గుంటను చూసి ఆశతో చూసేది. ఒకరోజు తల్లిని అడిగింది, నేను కూడా పోయి దాంట్లో ఆడుకుంటా అని. వెంటనే తల్లి చెప్పింది, గొర్రెలు రొచ్చులో దొరలవు అని. పందులు దొరుకుతాయి, గొర్రెలు దొరలవు, కనుక మన దారి మనం పోదామని చెప్పి వచ్చేస్తే ఈ పిల్లదానికి నచ్చలేదు. రెండో రోజు మూడో రోజు కూడా తల్లి ఏమైనా అవకాశం ఇస్తుందో, పోయి ఆడుకోమంటుందేమో అని చూస్తే తల్లి ఏమనట్లేదు, తల్లి అటు వైపే చూడట్లేదు, కానీ ఇది మాత్రం అటే చూస్తుంది. సో ఈ తల్లి ఇక నన్ను ఆడనివ్వదులే అని చెప్పేసి తల్లి ఇంటికి పోయిన తర్వాత ఇది మళ్ళీ వెనక్కి వచ్చి ఎవరు చూడట్లేదని పోయి ఆ బుడద గుంటలో దొల్లింది. దొల్లినప్పుడు చల్లగా నీరు తాకింది, మెల్లగా లోపలికి మెత్తగా పోతుంది, చక్కగా అనిపించింది. కాసేపు అయిన తర్వాత ఆట ఆడేసింది, జలకాలు ఆడేసింది. ఇక లేద్దామంటే లేవలేకపోతుంది, ఎందుకంటే ఆ బుడద గుంటలో ఇది కూరుకుంది, దీని నిండా ఉన్ని, ఈ గొర్రెపిల్ల నిండా ఈ యొక్క ఊలు ఉంది కనుక ఆ యొక్క బుడదలో అది ఇరుక్కుని ఇది లేవలేక అప్పుడు కేక పెడుతుంటే దారిన పోయేటువంటి ఒక రైతు చూసి జాలిపడి దాన్ని బయటికి లాగితే అది బయటకు వచ్చింది, దులుపుకుంది, కానీ మురికితోనే ఇంటికి పోవాలి, ఎందుకంటే మురికిని తొలగించుకోలేదు కదా. ఇప్పుడు అమ్మకి ఎట్లా కనపడుతుంది, ఇప్పుడు అమ్మ క్లాస్ ఇస్తుంది. సో అట్లాగే నెమ్మదిగా సిగ్గుతో తలదించుకొని ఇంటికి వచ్చింది. అప్పుడు తల్లి చెప్పానా నీకు, పందుల మురికి దిబ్బలో లేక గుంటలో లేక బుడదలో గొర్రెలు దొరలవని నీకు చెప్పాను కదా, అయినా నువ్వు నా మాట వినలేదు, ఇప్పుడు పాఠం తెలుసుకున్నావా అంటే మ్యా అంది, అంటే తెలుసుకున్నాను అంది. బైబిల్లో కూడా 2 పేతురు 2వ అధ్యాయం మీరు చదవండి, 20-22 వచనాల వరకు ఉన్న భాగంలో ఇట్లా ఉంది, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మలినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. మీరు 2 పేతురు 2వ అధ్యాయం 1 నుండి 22 వరకు చదవండి, అధ్యాయం అంతా చదవండి. అధ్యాయం అంతా కూడా అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి, వారి గతి ఏంటో చెప్తున్నాడు, వారిని వెంబడించే వారి గతి ఏంటో కూడా చెప్తున్నాడు. సో దుర్నీతిపరులు, దుష్టబోధకులు, సైతాను సంబంధులతో మీ సంబంధం ఎట్లా ఉందో చూసుకోండి. 6వ కీర్తన 8వ వచనంలో భక్తుడు ఇట్లా అంటాడు, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు, పాపము చేయువార్లారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. మనం కూడా అట్లా ఉండాలి, ఆ రోషం మనకు ఉండాలి. మనం దైవ సంబంధులము అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, పాపము చేయువార్లారా మీరెవరైనా కావచ్చు, నా యొద్ద నుండి తొలగిపోండి.
మీరు సొంత రక్త సంబంధికులు అవ్వచ్చు, మీ ఇంట్లో ఉన్నటువంటి వారే అబద్ధ బోధకులను వెంబడిస్తూ ఉండొచ్చు. వారికి ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి, తర్వాత వారికి విముఖులై ఉండండి. వారు మా రక్త సంబంధి కదా అని మీరు సెంటిమెంట్ పెట్టుకోవద్దు, ఎమోషనల్ అయిపోవద్దు. దేవుడు తన రక్తముతో మిమ్మల్ని కొన్నాడు. సో దేవుడి యొక్క రక్తంతో కొనబడినటువంటి మీరు ఆయన సంబంధులు. అది ఎక్కువ గట్టి బంధం, నిత్య బంధం. ఈ బంధాలన్నీ నిత్యమైనటువంటివి కావు. సో అదొకటి. అండ్ మీ స్నేహితులు, మా పాస్టర్ గారు 25 ఏళ్ళు నన్ను కాచారు, నన్ను సాకారు, నావన్నీ చూశారు, ఆయనే నాకు బాప్తిజం ఇచ్చారు మంచిదే. కానీ ఇప్పుడు కార్యారంభము కంటే కార్యాంతం మేలని బైబిల్ చెప్పినట్టు మొదట్లో ఆయన బాగున్నాడు, 20 ఏళ్ల తర్వాత చెడిపోయాడు. ఇప్పుడు ఆయన అందరిని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు దుర్బోధకుల సంఘాలు నిండి పొర్లుతున్నాయి, మా సంఘాలు ఖాళీ అవుతున్నాయి అని ఈయన కూడా దుర్బోధకుడు అయిపోయాడు. ఈయన కూడా అవే పాత పాపిష్టి రోత పనులు చేస్తుంటే ఆయనకి నీకు పాస్టర్ గారు కాడు, నీవు ఆయన మెంబరు కాదు. మన ఆత్మల కాపరు యేసుక్రీస్తు, ఆయన యొక్క నిజమైన కాపర్ల కిందే మనం ఉండాలి. సో ఇట్లాంటివన్నీ మీరు వదలాలి. అప్పుడు కానీ మీకు దుష్టత్వానికి మధ్య ఆ యొక్క డిస్టెన్స్ అనేది రాదు. ప్రభు ఏం చెప్పాడో కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లూకా 13:27 ఇట్లా చెప్పాడు, అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. మత్తయి 7 ఇంకా విపులంగా ఉంది కదా. ఎవరెవరైతే అబద్ధికులుగా ఉన్నారో వారిని అందరినీ ఆయన అతిక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అంటాడు. డిపార్ట్ ఫ్రమ్ మీ ఈ వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ. అది వారిని అంటున్నాడు, వారితో ఉన్నవారిని కూడా అనాల్సి వస్తుంది. ఆ స్థితిలో మనం ఉండకుండా దుర్నీతి పరుల నుండి తొలగిపోదాం, దుర్బోధ నుండి తొలగిపోదాం, ప్రతి విధమైనటువంటి దుర్నీతి కార్యముల నుండి తొలగిపోదాం. యేసు నామమును నిజముగా ధరించిన వారం, భరించిన వారమై, స్మరించే వారమైతే, సాక్ష్యం ఇచ్చే వారమైతే అది మన జీవన విధానమై ఉండాలి. అట్లా మీరు లేకపోతే ఇప్పుడే పాపం ఒప్పుకోండి, క్షమాపణ పొందండి, శుద్ధి చేయబడండి. ఇంకా మీరు పాప క్షమాపణ పొంది రక్షించబడకపోతే యేసుక్రీస్తు ప్రభు మీ పాపాన్ని భరించాడు, సిలువలో దానికి ఆయన అర్పణ లేక ఆయన ఇవ్వాల్సిన వెల చెల్లించాడు. ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున చెప్పినట్టు తిరిగి లేచాడు. సో ఆయన్ని ఆశ్రయించండి, పాప క్షమాపణ పొందండి, విశ్వాసముతో మారు మనసుతో ఆయన వారవ్వండి, ఆయన కొరకు జీవించండి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యము మాకు చేసే ప్రతి హెచ్చరిక మేము చెవిన పెట్టడానికి, హృదయంతో పట్టుకోవడానికి, మనసుతో అంగీకరించి, ఆలోచించి, చిత్తముతో జరిగించడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కనువిప్పు దయచేయండి. వారు నిజముగా ఏమై ఉన్నారో, ఎవరి వారై ఉన్నారో గ్రహించి ఆ ప్రకారం జీవించుటకు వారికి సహాయం చేయండి. మాలో ఏ ఒక్కరు కూడా మా సొంతముగా ఇతర వ్యక్తులను బట్టి మేము నడుచుకోకుండా ఆత్మచేత నడిపింపబడి వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయమని, రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన ప్రతి ఒక్కరు దుర్నీతి నుండి తొలగిపోయి రూపాంతరపరచబట్ట కృప చూపించమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం అలాంటి ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమెన్.